హాయ్ ఫ్రెండ్స్, సింధూర ఆకలి వేస్తుంది. భోజనం చేసి వెళ్దామంటుంది చంటితో. చంటి వద్దు అమ్మాయి గారు, ఇంటికి వెళ్దాం అంటాడు. ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడం పద్ధతి కాదు. అరగంటలో వంట తయారవుతుంది, చేసే వెళ్ళండి అని చంచలమ్మ అంటుంది. అదిగో అత్తమ్మ చెప్పింది కదండి, తినేసే వెళ్దామంటుంది సింధూర. సింధూర చంటికి భోజనం వడ్డిస్తుంది చంచలమ్మ. అత్తమ్మ, నీ చేతి భోజనం అమృతంలా ఉంది అని చెప్పి మురిసిపోతుంది సింధూర. సింధూరకి ఒడిలో చీర పెట్టి చంటి సింధూరలను ఆశీర్వదిస్తారు చంచలమ్మ, కేశవ. చంటి సింధూరలు చంచలమ్మ, కేశవ పాదాలకు నమస్కరించుకుంటారు. శీఘ్రమేమ సంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు కేశవ. సింధూర ఆనంద బాష్పాలతో సంతోషపడిపోతుంది అలా దీవించేసరికి. ఇంకా చంటి సింధూరను తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు. సింధూర చంచలమ్మను వదిలి వెళ్ళలేక అత్తమ్మ అంటూ ఏడుస్తూ చంచలమ్మని హగ్ చేసుకుంటుంది. చంచలమ్మ కూడా కన్నీటితో బాధపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.